అంతర్జాతీయ సదస్సుకు హైదరాబాద్ మరోసారి వేదికైంది. హెచ్ఏసీసీ వేదికగా బయో ఏషియా సదస్సు జరగనుంది. 2 రోజుల పాటు జరగనున్న ఈ సదస్సుకు ప్రపంచ వ్యాప్తంగా 50 దేశాల ప్రతినిధులు హాజరు కానున్నారు. అసలు బయో ఏషియా సదస్సు అంటే ఏంటి, ఏ అంశాలపై చర్చ జరగనుంది? వాచ్ ది స్టోరీ. హైదరాబాద్ మరోసారి అంతర్జాతీయ సమ్మిట్ కు వేదికైంది. ప్రపంచ దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొనే ఈ బయో ఏషియా సదస్సు 2026కు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. 2 రోజుల పాటు జరగనున్న ఈ సదస్సు కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ను సక్సెస్ఫుల్ గా నిర్వహించిన రేవంత్ సర్కార్ ఇప్పుడు బయో ఏషియా సదస్సుకు సిద్ధమైంది. ప్రపంచంలోనే అతిపెద్ద లైఫ్ సైన్సెస్ హెల్త్ కేర్ బయో ఏషియా సదస్సును సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ప్రారంభించనున్నారు. 50 దేశాల నుంచి దాదాపు 3000 మంది ప్రతినిధులు ఈ బయో ఏషియా సదస్సుకు హాజరు కానున్నారు. టెక్ బయో అన్లీజ్డ్ ఏఐ ఆటోమేషన్ బయాలజీ రెవల్యూషన్ థీమ్తో 23వ బయో ఏషియా సదస్సు జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హెల్త్ కేర్ రంగాల్లో వస్తున్న నూతన ఆవిష్కరణలు, డిజిటల్ హెల్త్ రంగాలపై ఈ సదస్సులో ప్రధానంగా చర్చించనున్నారు. ఏఐ ఆధారిత వైద్య విధానాలు, బయోటెక్ భవిష్యత్పై కీలక చర్చలు జరగనున్నాయి. ఈ చర్చల్లో అమ్జన్, శానోఫీ, ఎలీలిల్లీ, మిల్టనీ బయోటెక్, నోవాటిస్, రోష్, మెట్రానిక్ వంటి ప్రపంచ ప్రఖ్యాత లైఫ్ సైన్స్, బయోరంగ సంస్థల ప్రతినిధులు పాల్గొనబోతున్నారు. ఇక ఫార్మా బయోటెక్ భవిష్యత్ అంశంపై ప్రత్యేక కాంక్లేవ్ నిర్వహించనున్నారు. ఈ కాంక్లేవ్ లో డాక్టర్ రెడ్డీస్, బయోకాన్, సిప్లా, జైడస్ వంటి భారతీయ దిగ్గజ సంస్థలకు చెందిన సీఈఓలు పాల్గొంటారు. ఈ బయో ఏషియా 2026 సదస్సు ద్వారా హైదరాబాద్ ను గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హెల్త్ కేర్ హబ్ గా మరింత బలోపేతం చేయాలని కాంగ్రెస్ సర్కార్ భావిస్తోంది. ఈ లైఫ్ సైన్సెస్ బయో రంగంలో ఇన్నోవేషన్, పెట్టుబడుల్లో తెలంగాణ మరో మైలురాయిగా నిలవనుంది.